మనం చూసుకున్నట్టయితే ఈ పిక్చర్లో చూస్తే మీకు మొత్తం మెగా ఫ్యామిలీ ఇన్ వన్ పిక్చర్ అన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి నాగబాబు గారు, సురేఖ గారు, అలాగే నిహారిక, ఇటు వాళ్ళ చిరంజీవికి సంబంధించిన కూతుర్లు ఇద్దరు, అండ్ అలాగే నాగబాబుకి సంబంధించిన కూతుర్లు, ఇంకా చెప్పుకుంటూ పోతే సాయిధరం తేజ్, అఖిరానందన్, ఆద్య, అలా మొత్తం మెగా ఫ్యామిలీ అంతా ఒక బస్లో ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి. ఎస్, ఇప్పుడు 11 గంటలకి 11:30కి ఆ టైంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత కొద్దిసేపటికే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆల్రెడీ నిన్న ఈవినింగ్ 5 గంటలకే ప్లేన్లో చిరంజీవి వెళ్ళిన విషయం అయితే మనందరికీ తెలిసిందే. ప్రైవేట్ జెట్లో ఆయన వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం వెళ్తోంది. ఇందులో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఎవరు అంటే మెయిన్లీ అఖిరానందన్ అని చెప్పొచ్చు. సో ఒక మంచి ట్రెడిషనల్ అటైర్, సాంప్రదాయమైన దుస్తులతోని ఒక ఏదో టెంపుల్కి వెళ్తున్నాడేమో అన్నంత విధంగా ఆయనకి ప్రజెంట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా గట్టిగా పెరిగిపోయింది. మెయిన్లీ ఆయన అటైర్ చూసినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి అరే ఎంత బాగున్నాడు అబ్బాయి అని చెప్పేసి. అఖిరానందన్ మొత్తం ఒక ఆబ్వియస్లీ రెడ్ వేసుకుంటారని అనుకున్నారు. ఎందుకంటే ఆయన కలర్ ఏదైతే ఉందో జనసేన లోగోలో ఉన్న 2 కలర్స్ మిక్స్ చేస్తే రెడ్ అండ్ వైట్, సో కింద వైట్ కలర్ పంచ అండ్ పైన రెడ్ కలర్ షర్ట్ వేసుకోవడం అంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్తున్నారు. అయితే తెలిసిపోతుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఫ్యామిలీ మొత్తం కలిసి ఇలా వెళ్ళడం వల్ల నాగబాబు గారు అక్కడ దిగిన తర్వాత ఈ ఫోటో తీయడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి ప్రజెంట్ కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర అయితే చేరుకున్నారు. అసలు ఎంత ఆనందంగా ఉన్నారంటే మెయిన్లీ సాయిధరం తేజ్ కానివ్వండి, అటు నిహారిక కానివ్వండి, నాగబాబు కానివ్వండి, సురేఖ కానివ్వండి, మొత్తం హోల్ మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే 2 సంవత్సరాలుగా ఆయన 2 సార్లు పోటీ చేసినప్పుడు ఎప్పుడు గెలవని వ్యక్తి ఈసారి పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచారు, అది భారీ మెజారిటీతోని. మరి ఇంకొద్దిసేపు వెయిట్ చేస్తే మనకి ఈ విజువల్స్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి మనం డైరెక్ట్గా వీడియో రూపంలో చూడొచ్చు. పవన్ కళ్యాణ్ నేను అని ఆయన చెప్తుంటే వెయిట్ చేయడానికి చాలామంది ఇంకా ఎప్పుడెప్పుడు 11 అవుతుందా, ఎప్పుడెప్పుడు 11:30 అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. సో మనం కూడా వెయిట్ చేద్దాం. ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.